కిక్ సినిమాలో రవితేజ పెద్ద కార్ వేసుకొని మంత్రులు పెట్టుకున్న గోడను వగలగొట్టి ఉన్న కాడికి ఆయన బండ్ల సర్దుకొని అవతల పడతాడు. ఆయన పోతుంటే కుయి కుయి అనుకుంటా వెనకంగా పోలీస్ బండ్లు ఉరుకుతాయి. ముంగట రవితేజ బండి, వెనకంగా పోలీస్ బండ్లు. ఆఖరికి సార్ బండి ఇడిచిపెట్టి పైసల బ్యాగ్లతో పోయి గేట్ల దూకుతాడు. పోలీసు వాళ్ళకు దొరకకుండా తప్పించుకుంటాడు. కానీ ఇక గీ దొంగ కూడా గట్లనే తప్పించుకుందామని అనుకున్నట్టున్నాడు. కానీ ఆఖరికి గీ తీరగా దొరికిండు. కొయ్యి 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 అనుకుంటా అంబులెన్స్ ఉరికొస్తున్నది. జరుగురి అగో అంబులెన్స్ వస్తుంటే గేట్లు తెరవాలి కానీ గిట్ల టోల్ గేట్ కాడ కూడా గేట్లు అడ్డంగా పెట్టిలేంది. లోపల ఉన్న పేషెంట్ ఆయపాయమని చేస్తున్నట్టున్నాడు కావచ్చు. అందుకనే అడ్డంగా పెట్టిన బాలికేట్లను కూడా గుద్దుకుంటూ ఉరుకుతున్నాడు డ్రైవర్ అన్న. గొప్పోడే ఉన్నట్టున్నాడు కావచ్చు అని మెచ్చి మెడ మీద వేసుకోకులు. అంబులెన్సే గాని అందులో పేషెంట్ లేడు, మన్ను లేదు. అంబులెన్స్ ఎత్తుకపోయేటి దొంగని భాగవతం ఇది. ఆవు హైదరాబాద్ హయత్ నగర్ లో ఒక దవాఖాన ముంగడ పెట్టిన అంబులెన్స్ ను పొదం పెడదామని చూసిండట ఓ మోతవారి. అడిటి చూసి సాల్ చేసిండు. యూటర్న్ తీసుకుని హైవే ఎక్కిండు. ఇక మనోడు ముంగట ఉరిక వెనకంగా పోలీసు వాళ్ళు ఉరికిరాను. హయత్ నగర్ కించి సూర్యాపేట దానిక సినిమాలు అయినట్టు అయింది చేజింగ్. అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళ మీదకి ఎక్కించుకుంటా అడ్డంగా పెట్టిన బాలికేట్లను గుద్దుకుంటూ ఉరికిండు. మళ్ళా చిన్నకు కూడా కాదు, 2 టోల్ గేట్లు దాటుకుని అవతల పడ్డాడు. ఆఖరికి కేతపల్లి టోల్ గేట్ దాటినాక టేకుమట్ల కాడ తవ్వక అడ్డంగా లారీలు పెడితే గానీ ఆగలేదు మనోడు. అట్ట కూడా రోడ్డు కిందికి దించి తప్పించుకుందాం అనుకున్నట్టున్నాడు. గాని బండి నిగ్గలే కిందికి పోయినాక ఏం దొరకనట్టు అంబులెన్సే దొరికింది. అరవారి ఏదో సామెత ఉండే కదా, బావ మాటలేని బంగారం కొంటే బామ్మారిది నాకింత అన్నాడట. ఇప్పటికే ఎన్ని అంబులెన్సులు ఉన్నా పబ్లిక్ వచ్చే రోగాలకు అవి సరిపోవట్లేవు అంటే అందులోనే నువ్వు ఒకటి ఎత్తుకపోతావు అంటే ఎట్టలా వారి. అయినా గాదాన్ని ఎత్తుకపోయి ఏం చేద్దాం అనుకున్నావులని షిడగది చేతల నా షాట అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. కానీ మనోడు మంచి చేయి తిరిగిన డ్రైవరే ఉన్నట్టున్నాడు కావచ్చు. లేకుంటే పోలీసు వాళ్ళకే దొరకకుండా తప్పించుకొని పోయిండంటే చిన్న ముచ్చట్నా చెప్పులే ఏమంటారు.